అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సిటీలోని ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అది. ప్రశాంతంగా ఉండాల్సిన ఆ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఏదో తెలియని నిశ్శబ్దం, మానసిక యుద్ధం నడుస్తోంది. భర్త చనిపోయిన తర్వాత ఊర్లో ఒంటరైపోయిన తల్లి పార్వతమ్మను కొడుకు శ్రీనివాస్, కోడలు సుజాత ఎంతో బ్రతిమలాడి సిటీకి తీసుకొచ్చారు. ప్రారంభంలో అంతా బాగానే ఉంది. పార్వతమ్మ మనవడిని, మనవరాలిని కంటికి రెప్పలా చూసుకునేది. పిల్లలకి కథలు చెప్పడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటంలో రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. కాని రోజులు గడిచే కొద్దీ సుజాత మనసులో అసంతృప్తి మొదలైంది. గతంలోలాగా ఏకాంతం దొరకటం లేదని, ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయని, పార్వతమ్మ ఆరోగ్యం కోసం వేలకు వేలు మందులకి తగలేస్తున్నామని మెల్లగా శ్రీనివాస్ దగ్గర గొనుగుడు మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి పిల్లలు నిద్రపోయాక సుజాత శ్రీనివాస్ దగ్గరకొచ్చి నిలబడింది. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది సుజాత తీవ్రమైన గొంతుతో. శ్రీనివాస్ ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఏంటో చెప్పు సుజాత అన్నాడు. మన ఇల్లు చిన్నది కదా, మామయ్య గారు పోయాక అత్తయ్య గారు ఊర్లో ఒంటరయ్యారని తీసుకొచ్చేశాం. సరే, బానే ఉంది. కాని రోజురోజుకి సిటీలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆవిడ మందుల ఖర్చులు, డాక్టర్ ఫీజులు భరించటం మన వల్ల కావటం లేదు. పైగా నాకు రోజంతా సేవలు చేసే ఓపిక కూడా నశిస్తోంది. అందుకే అత్తయ్య గారిని ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేర్పిస్తే బావుంటుంది అంది చాలా సులువుగా. ఆ మాట వినగానే శ్రీనివాస్ గుండెల్లో గుణపం దింపినట్లుగా అయింది. సుజాత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న పోయాక అమ్మకి మనం తప్ప ఎవరున్నారు? ఉన్న ఒక్క కొడుకుని ఉండి కూడా అమ్మ వృద్ధాశ్రమంలో ఉండటమా? నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు అని శ్రీనివాస్ ఖచ్చితంగా చెప్పేశాడు. కాని సుజాత వదల్లేదు. మీకు భావోద్వేగాలు ఎక్కువ. రేపు పిల్లల చదువుల ఖర్చులున్నాయి. అత్తయ్య గారి వల్ల మనకి అనవసరమైన భారం. ఆలోచించుకోండి అని చెప్పి విసవిస వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో నరకం మొదలైంది. సుజాత ప్రతి చిన్న విషయానికి రచ్చ చేయటం మొదలుపెట్టింది. వంట సరిగ్గా చెయ్యకపోవటం, పార్వతమ్మ గదివైపు విసుగ్గా చూడటం, పిల్లల ముందు అత్తగారిని తక్కువ చేసి మాట్లాడటం, ఇలా ఆమె ప్రవర్తన శృతిమించేది. శ్రీనివాస్ ఏమీ అనలేక లోపలే నలిగిపోతున్నాడు. ఒకరోజు సాయంత్రం పిల్లలు శ్రేయ, రాహుల్ నానమ్మ చుట్టూ కూర్చొని ఆడుకుంటున్నారు. నానమ్మ, నువ్వుంటే మాకెంత బావుందో. మమ్మల్ని స్కూల్ నుంచి రాగానే కౌగిలించుకునేది నువ్వే. మంచి మంచి కథలు చెప్తావు. నీతో ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అని పార్వతమ్మను పట్టుకున్నారు. అది చూసిన సుజాతకి ఇంకా కోపం వచ్చింది. రాత్రి శ్రీనివాస్ రాగానే మళ్లీ గొడవ మొదలుపెట్టింది. ఇదిగోండి, రోజురోజుకి ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మీ అమ్మగారుంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు నాకు. ఆవిడ్ని ఆశ్రమానికి పంపుతారో లేక నన్ను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోమంటారో మీరే తేల్చుకోండి అని ఆఖరి హెచ్చరిక చేసింది. శ్రీనివాస్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. సుజాత ముఖంలో గెలుపు నవ్వు కనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ ఆమె కళ్లల్లోకి చూస్తూ ప్రశాంతమైన గొంతుతో అన్నాడు. సరే సుజాత, నువ్వు చెప్పింది నిజమే. అమ్మ వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. నీకు కూడా విశ్రాంతి లేకుండా పోతుంది. రేపే అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తానులే. వెళ్ళి అమ్మ బట్టలు, సూట్ కేసు అన్నీ సర్దు అన్నాడు. సుజాత ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికీ నా బాధ మీకు అర్థమైంది. నేనిప్పుడే వెళ్ళి సర్దేస్తాను అంటూ గదిలోకి పరిగెత్తింది. సుజాత హడావిడిగా పార్వతమ్మ బట్టలన్నీ సర్ది ఒక పెద్ద బ్యాగ్లో పెట్టింది. హాల్లోకొచ్చి, ఏమండి, అత్తయ్య గారి సూట్ కేసు సర్దేశాను. నా పని పూర్తయిపోయింది అంది సంతోషంగా. శ్రీనివాస్ ప్రశాంతంగా వచ్చి చూశాడు. చాలా మంచిది సుజాత. సరే, ఇప్పుడు వెళ్ళి మన పిల్లల బ్యాగులు కూడా సర్దు అన్నాడు. సుజాత ఒక్కసారిగా ఆగిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ, పిల్లల బ్యాగులా? వాళ్ళెక్కడికెళ్తున్నారు?
అత్తయ్య గారిని మన ఇద్దరం దింపి రావడానికే కదా వెళ్లేది అంది. శ్రీనివాస్ ఏమాత్రం తడబడకుండా, లేదు సుజాత, పిల్లల బట్టలు కూడా సర్దు, వాళ్లని కూడా ఊరు చివర ఉన్న అనాథాశ్రమంలో చేర్పించేద్దాం. అప్పుడు మనకిక కావాల్సినంత ప్రైవసీ దొరుకుతుంది. ఇంట్లో మన ఇద్దరమే. పిల్లల స్కూల్ ఫీజులు, తిండి ఖర్చులు, పుస్తకాల ఖర్చులు ఇవేమీ ఉండవు. డబ్బంతా ఆదా చేసుకోవచ్చు. నువ్వు కూడా ఎవరికీ సేవలు చేయాల్సిన అవసరం ఉండదు. హాయిగా ఉండొచ్చు సుజాత అన్నాడు చాలా మామూలుగా. సుజాత షాక్ అయింది. గుండెలాగినంత పని అయింది. ఏంటండి మీరు మాట్లాడేది? పిచ్చి పట్టిందా మీకు? నా పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పించడం ఏమిటి? తల్లిదండ్రులుగా మనం బ్రతికుండగా నా పిల్లలు అనాథాశ్రమంలో ఉండాల్సిన కర్మ వాళ్లకేంటండి? అయినా పిల్లలెక్కడైనా మనకి భారం అవుతారా అని గట్టిగా కేకలు వేసింది. శ్రీనివాసరావు ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ కళ్లల్లో కోపం లేదు, తీవ్రమైన బాధ, ఆవేదన ఉన్నాయి. శ్రీనివాస్ నెమ్మదిగా గంభీరమైన గొంతుతో అన్నాడు, కదా, నిజమే. మరి కొడుగ్గా నేను బ్రతుకుండగా నా తల్లి వృద్ధాశ్రమంలో ఉండాల్సిన కర్మేంటో చెప్పు సుజాత. తల్లిదండ్రులుగా పిల్లలు మనకి భారం కారు అన్నది ఎంత నిజమో, ఓ తల్లి కూడా తన కొడుక్కి ఎప్పుడూ భారం కాదు అనేది కూడా అంతే నిజం. ఆ ఒక్క మాట హాల్లో పిడుగులా పడింది. సుజాత నోరు మూతపడిపోయింది. నాలుక తడారిపోయింది. ఏం మాట్లాడాలో పాలుపోక అలానే నిలబడిపోయింది. శ్రీనివాస్ ఒక్క నిమిషం ఆగి కళ్లల్లో తిరుగుతున్న నీళ్లను ఆపుకుంటూ కొనసాగించాడు. సుజాత, మా అమ్మ వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటున్నావు కదా. నీకు ఒక నిజం చెప్పాలి. నాన్న చనిపోయే ముందు అమ్మ పేరు మీద 10 లక్షల డబ్బు దాచిపెట్టారు. అమ్మ సిటీకొచ్చిన రోజే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కాగితాలు నా చేతిలో పెట్టింది. ఒరే శ్రీను, నా మందులకి తిండికి ఈ డబ్బులు వాడుకోరా. నా వల్ల నీకు ఒక్క రూపాయి కూడా భారం కాకూడదు అంది. అంతేకాదు అమ్మ తన బంగారు గాజులు, తాలిబొట్టు తప్ప మిగతా బంగారాన్ని రహస్యంగా లాకర్లో పెట్టింది. ఎందుకో తెలుసా? రేపు తన మనవరాలు శ్రేయ పెద్దదైతే పెళ్లికి బంగారం తక్కువ కాకూడదు, మనవడి చదువుకి ఉపయోగపడాలి అని నా చేతిలో బాండ్ పేపర్లు పెట్టింది. అమ్మ తానో భారం అనుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం తన దగ్గరున్న ప్రతిదీ దాచిపెట్టింది సుజాత. ఈ నిజం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ అవన్నీ వద్దు అంటావేమో అనుకొని అమ్మ నీకు కూడా చెప్పొద్దంది. కాని ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలతో మా అమ్మ నీ మీద పెట్టుకున్న ఆ గుడ్డి నమ్మకాన్ని చంపేశావు. ఇప్పుడన్నా ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఆ డబ్బుల కోసం, ఆ బంగారం కోసమైనా నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటావేమో అన్న ఆశతో చెప్తున్నాను. అయినా డబ్బులున్నాయని తెలిస్తే ప్రేమగా చూసుకునే ప్రేమ నాకొద్దు సుజాత. అమ్మ ప్రేమని ఖర్చులతో కొలిచే నీ మనస్తత్వం మారనంతకాలం ఈ ఇంట్లో ఏ బంధానికి విలువ ఉండదు అని చెప్పి శ్రీనివాస్ భారమైన అడుగులతో గదిలోకి వెళ్లిపోయాడు. హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. సుజాత కాళ్లు ఉనికిపోయాయి. అక్కడే నేల మీద కూలబడిపోయింది. తన కొడుకు, మనవళ్ల భవిష్యత్తు కోసం తప్పించిపోతున్న ముసలి తల్లిని తానెంత మాటంది. ఖర్చు పెరుగుతోంది, భారం అయిపోయింది అని ఎంత నీచంగా ఆలోచించింది. తను కన్నపిల్లలకి అనాథాశ్రమం అంటే ఎంత కడుపుకోత అనుభవించిందో, తన భర్తకి తన తల్లిని వృద్ధాశ్రమానికి పంపుతుంటే అంతకంటే 1000 రెట్లు కడుపుకోత ఉంటుంది కదా. సుజాత కళ్ల నుంచి నీళ్లు కారటం మొదలైంది. తను చేసిన తప్పు ఎంత పెద్దదో ఆమెకు అర్థమైంది. నెమ్మదిగా లేచి పార్వతమ్మ గది తలుపులు తెరిచింది. అక్కడ పార్వతమ్మ మూటగట్టిన తన పాత బట్టల మూటను పట్టుకొని దేవుడి పటాలకి దండం పెట్టుకుంటోంది. కొడుకు, కోడలు ప్రశాంతంగా ఉండటం కోసం తనకై తాను వెళ్లిపోవటానికి సిద్ధపడిపోతోంది. సుజాత పరిగెత్తుకుంటూ వెళ్లి పార్వతమ్మ కాళ్ల మీద పడింది. అత్తయ్యగారు, నన్ను క్షమించండి. నేను మనిషిని కాదండి, రాక్షసిని. మీ ప్రేమని అర్థం చేసుకోకుండా ఖర్చులని సాకుగా చెప్పి మిమ్మల్ని వెళ్లగొట్టాలని చూశాను. నన్ను క్షమించండి అత్తయ్య అని ఏడవటం మొదలుపెట్టింది. పార్వతమ్మ కంగారు పడి సుజాతను పైకి లేపి తన చీర కొంగుతో ఆమె కన్నీళ్లు తుడిచింది.
అయ్యో పిచ్చిదానా, ఎందుకే అంత ఏడుస్తావు? నీ తప్పు ఏముందిలే. ఈ కాలంలో సంసారం ఏదటం కష్టమని నీ కారాటం. నాకేమీ కోపం లేదు తల్లి. నువ్వు శ్రీను పిల్లలు బావుంటే చాలు అంది ఆప్యాయంగా సుజాత తల నిమురుతూ. ఆ మాటలకి సుజాత హృదయం ఇంకా ద్రవించిపోయింది. స్వార్థంతో నిండిన తన మనసు ముందు అత్తగారి కల్ముషం లేని ప్రేమ ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది. శ్రీనివాస్ గది గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూశాడు. సుజాత పశ్చాత్తాపడి అమ్మని కౌగిలించుకోవటం అతని మనసును తేలికపరిచింది. అమ్మంటే మనకి జన్మనిచ్చిన దేవత మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా తన సర్వస్వాన్ని ధారపోసే త్యాగమూర్తి. వయసొచ్చిన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉంటే అది భారం కాదు, మన ఇంటికి కొండంత రక్షణ. వాళ్లని వృద్ధాశ్రమానికి పంపడం అంటే మన ఇంటి లక్ష్మిని బయటికి పంపడమే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు మనం మన తల్లిదండ్రులకి ఏ గౌరవం ఇస్తున్నామో రేపు మన పిల్లలు మనకి అదే తిరిగిస్తారు. ఈ కథ మీ మనసుని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమ.